హలో మై డియర్స్. నేను టెక్ మహీంద్రాలో 1.5 ఇయర్ నుండి వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ జావా బ్యాక్‌ఎండ్ డెవలపర్‌గా. సో, ఇవాల్టి వీడియోలో మన టెక్ మహీంద్రా క్యాంపస్ ఎలా ఉంటదో మొత్తం చూపిస్తాను చూడండి. బెంగుళూరు క్యాంపస్ ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటది. సో, అదొచ్చేసి ఫస్ట్ గేట్ 3 నుండి ఎంటర్ అవ్వగానే ఇలా కొంచెం ముందుకొస్తే ఇలా ఐటీసీ 5, ఐటీసీ 6 కనబడతాయి మనకు. ఆ సందులో కనబడేది సీమెన్స్. ఈ ఐటీసీ 5లో వచ్చేసి ఆడిటోరియం ఉంటదండి. పెద్ద పెద్ద ఫంక్షన్‌లన్నీ ఇక్కడ జరుగుతాయి. ఏమన్నా అంటే మీట్స్ ఉంటే ఏమన్నా ఉంటే అక్కడ జరుగుతాయి. సో, మనం ఫస్ట్ థింగు మనకిష్టమైన ప్లేస్ క్యాఫ్‌టేరియాకెళ్ళిపోదాము. సో, అక్కడ కనబడుతున్న పెద్ద బిల్డింగ్ క్యాఫ్‌టేరియా. చాలా సూపర్‌గా ఉంటదండి ఆ బిల్డింగు. సో, దాంట్లోకెళ్ళిపోదాం చూడండి. నాకిక్కడ బాగా నచ్చిన విషయం ఏమంటే మొత్తం గ్రీనరీ అండి. క్యాంపస్ అయితే మొత్తం అంతా చెట్లే ఉంటాయి. క్యాంపస్‌లో అన్ని బిల్డింగ్స్ కంటే నాకిష్టమైన బిల్డింగు. సో, లెట్స్ గెట్ ఇంటు క్యాఫ్‌టేరియా. ఇలా రైట్ సైడ్ వస్తే రిసెప్షన్ ఉంటది. లెఫ్ట్ సైడు ఆఫ్టర్‌నూన్ లంచ్ తినేసి కూర్చోడానికి ఉంటది. సో, మనం ఐడీ కార్డ్ పెట్టి లోపలికెళ్ళిపోదాం. నేను ఇవాళ సాటర్‌డే వచ్చానండి. అందుకే ఎవ్వరు లేరు. నాకు నార్మల్‌గా సిగ్గు. అంటే జనాల ముందర కెమెరా పట్టుకొని తిరగడం సిగ్గు. సో, సాటర్‌డే వచ్చాను. సో, చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ షాప్స్ ఉంటాయి. రైట్ సైడ్ తీసుకొనొచ్చి కూర్చొని చూడొచ్చు. మనకి టీవీస్ గూడా ఉంటాయి. అంటే ఎప్పుడైనా మ్యాచెస్ జరిగేటప్పుడు క్రికెట్ మ్యాచెస్ అలా కూర్చొని చిల్ అవుతూ చూడొచ్చు. ఇక్కడ 2 పోర్షన్స్ ఉంటాయి. అప్పర్ పోర్షను, లోయర్ పోర్షన్. చూడండి లోయర్ పోర్షన్ నుండి మనకి బయట వ్యూ సూపర్‌గా ఉంటది. అక్కడ కూర్చొని అలా టీ తాగుతుంటే సూపర్‌గా ఉంటది. ఇక్కడ గూడా అంతే అండి. రైట్ సైడ్ షాప్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ తీసుకొనొచ్చి కూర్చోవచ్చు. కింద గూడా 2 టీవీలు ఉంటాయి. అంటే మ్యాచెస్ చూడనీకి. ఇప్పుడు మనం మెయిన్ గేట్ నుండి ఎంటర్ అవుదాం. ఇదే మెయిన్ గేట్. అంటే ఎక్కువ వెహికల్స్, ఎక్కువ జనాలు ఇక్కడ నుండే వస్తారు. నైట్ వ్యూ అయితే ఇంకా సూపర్ ఉంటదండి. నైట్ వ్యూ చూడండి ఎలా ఉందో. అలా ఐడీ కార్డ్ పెట్టి లోపలికెళ్ళామనుకోండి ఇక్కడంతా బసెస్ స్పేసు. ఈవినింగ్ బసెస్ ఎక్కి పోనీకి. అలా కొంచెం ముందుకెళ్తే మనకి గ్రౌండ్ వస్తది. అదే సాటర్‌డే, సండే మంచిగా ఆడుకోవచ్చు. ఈవినింగ్స్ పూట కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ మెయిన్ థింగ్ ఒకటి ఉంటదండి. మన క్యాంపస్‌లో బాగా అట్రాక్టివ్ థింగ్ వచ్చేసి బనియన్ ట్రీ ఉంటది. అంటే మర్రి చెట్టు ఉంటది. దీనికి 100 ఇయర్స్ ఇది హిస్టరీ ఉంది. అలా కొంచెం ముందుకెళ్తే ఆ మర్రి చెట్టు వస్తది. సో, ఇక్కడ మనకి ఆ మర్రి చెట్టు పక్కనే గ్రౌండ్ గూడా ఉంటది. బాగా ఆడుకోవచ్చు. ఇది చూడండి చెట్టు ఎలా ఉందో. మొత్తం నైట్ పూట అయితే ఇంక చూస్తేనే భయమేస్తది. కలర్స్ ఉంటాయి. ఇక్కడ దాని హిస్టరీ గూడా రాసారు చూడండి బనియన్ ట్రీ అని జెప్పి. దాని పక్కనే బాస్కెట్ బాల్ కోర్ట్ గూడా ఉంటది. అంటే ఈవినింగ్ పూట ఆడుకోవచ్చు. మీకు యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరొచ్చారనుకోండి ఫస్ట్ 6 మంత్స్ మీకు మంచిగా టైం ఉంటది. అంటే బాగా చిల్ అవ్వచ్చు. ఎగ్జామ్స్‌తో పాటు ఇట్లా చిల్ గూడా అవ్వచ్చు. అలా కొంచెం ముందుకెళ్తే మనకి అదే ఐటీసీ 7 చూపిచ్చా కదా! మీకు కాఫ్టేరియా బిల్డింగు. ఇదొచ్చేసి నైట్ వ్యూ. నైట్ వ్యూ అయితే చాలా బావుంటది నైట్ వ్యూ గూడా. సో, ఇది ఫ్రంట్ వ్యూ ఇక్కడ ఇలా ఉంటది. అటుపక్క నుండి ఐటీసీ 7, ఇటుపక్క నుండి ఐటీసీ 8 ఉంటది. అలా ముందుకెళ్ళి రైట్ తీసుకున్నామనుకోండి, టవర్ 1 వస్తది. హోమీజే బాబా అంటే ప్రతి ఓడీసీలోన ప్రతి బిల్డింగ్‌లోన కొన్ని కొన్ని ఓడీసీస్ ఉంటాయి. అంటే ప్రతి ప్రాజెక్ట్‌కి ఒక ఓడీసీ సెపరేట్‌గా ఉంటది. సో, అక్కడ నుండి వర్క్ చేసుకుంటారు జనాలు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే చెట్లకి పేర్లు పెట్టింటారు. అంటే నేమ్స్ పెట్టి ఎప్పుడు పెట్టారో కూడా పెట్టింటారు. ఇదొచ్చేసి ఐటీసీ 2 అనమాట. అలా దాని ముందర ఆహ్, ఐటీసీ 7 మంచిగా బిల్డింగ్ ఉంటది. అదే చెప్పా కదా! అందరికి ఇష్టమైన బిల్డింగ్ ఇదే అండి. ఇలాంటి బిల్డింగ్స్ 2 ఉంటాయి. ఐటీసీ 6, ఐటీసీ 7. రెండిట్లోనే కాఫ్టేరియాస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి గేట్ 1 నుండి రైట్ సైడ్ ఇంకొక వ్యూ వస్తది. నాకిష్టమైన ప్లేస్ అండి ఇది. ఎందుకంటే 2 పక్కల మంచిగా మెటికలుంటాయి. రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ మంచిగా చెట్లుంటాయి. నేనెప్పుడైనా ఖాళీగా అంటే వర్క్ లేకపోతే ఇక్కడొచ్చి అక్కడ కూర్చొని చిల్ అవుతూ ఉంటాను. మా ఫ్రెండ్స్ దీన్ని అంటే తిరుమల స్ట్రీట్ అని చెప్పి కూడా పిలుచుకుంటాం. ఎందుకంటే తిరుమల లాగా మెటికలుంటాయి. చాలా బావుంటది చూసేదానికి వ్యూ. సో, అలా ముందుకెళ్ళి ఇక్కడ మధ్యలో ఇంకొక ఓడీసీ ఉంటది. చెట్ల మధ్యలో బిల్డింగ్స్ ఉంటాయండి. భలే నచ్చుతది నాకది. సో, అలా కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తిరిగామనుకోండి, అక్కడ ఒక వ్యూ ఉంటది. సూపర్‌గుంటదండి. చూడండి 2 పక్కల గుబురు చెట్లు, మధ్యలో దారి. అలా కొంచెం ముందుకెళ్తే మనకి బెంచెస్ ఉంటాయి. మనం కాలేజ్ డేస్‌లో ఎలాగైతే క్లాస్ బంక్ కొట్టొచ్చి చెట్ల కింద కూర్చొని చిల్ అవుతామో, అలా ఇక్కడ బంక్ అయితే కొట్టలేము. అదే వర్క్ ఎప్పుడైనా లేకపోతే ఇలా వచ్చి బెంచుల మీద కూర్చొని బాగా చిల్ అవ్వచ్చు. చూడండి నీట్‌గా రచ్చలేసి అరుగుల్లాగా పెట్టారు. ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు. మేము మోస్ట్‌లీ వస్తుంటాం అంటే వర్క్ లేకపోతే. సో, ఇక్కడ నుండి మీకు ఐటీసీ 5 నుండి చూపిస్తాను. ఐటీసీ 5 దగ్గర ఇంకొక రూట్ ఉంటది. సో, అది ఆ వ్యూ చూపిస్తా చూడండి. ఐటీసీ 5 ఇదో అప్పుడే అపోజిట్ వ్యూ చూసాను. ఇప్పుడు ఇంకొక అపోజిట్ వ్యూ చూపిస్తున్నాను. ఐటీసీ 5 దగ్గరకి ఇలా ముందుకెళ్తే మనకి రైట్ సైడ్ ఇంకొక దారి ఉంది చూడండి. ఆ దారి గుండా వెళ్తే 2 పక్కల బిల్డింగ్స్ ఉంటాయి. ఆ 2 పక్కల బిల్డింగ్స్ మధ్యలో ఒక దారి ఉంటది. అక్కడ కూడా కూర్చోనికి బెంచ్‌లు కూడా ఉంటాయి. చూడండి మంచి మంచి చెట్లున్నాయి. 2 పక్కల బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ చెట్ల కింద బెంచెస్ గూడా ఉన్నాయి బాగా కూర్చోనీకి. క్యాంపస్ అయితే నాకు భలే ఇష్టమండి. ఎప్పుడైనా ఖాళీ టైంలో అంతా ఎప్పుడో వచ్చి మొత్తం క్యాంపస్ అంతా తిరుగుతా ఉంటాను. ఇక్కడ చూడండి 4 రోడ్స్ ఉన్నాయి. ఇటుపక్క ఒక ఓడీసీ, అటుపక్క ఓడీసీ, అటుపక్క ఓడీసీ అట్లా ప్రతి రూట్‌లోన ఒక్కొక్క ఓడీసీకి ఎళ్ళొచ్చమనమాట.
సో, ఇంకొక రూట్‌లో ఎళ్ళామనుకోండి స్ట్రెయిట్‌గా మనకి 3 గేట్లు కలుపుకుంటే ఒక మెయిన్ రోడ్ వస్తది. అక్కడే వెహికల్స్ అన్నీ వస్తాయి. ఆ బిల్డింగ్ చూడండి మేము వచ్చినప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు 1 ½ ఇయర్ అయింది. మొత్తం బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసేసారు. అది సత్వా బిల్డింగు. బెంగుళూరులో మీకు చాలా కనిపిస్తాయి. ఇదొచ్చేసి సీమెన్స్ కంపెనీ అనమాట. టెక్కెంకి ఆపోజిట్‌లోనే ఉంటది. ఇదొచ్చేసి మెయిన్ రోడ్. అంటే 3 గేట్లు కలుపుకుంటే ఇదొచ్చేసి మెయిన్ రోడ్ అనమాట. అలా ముందుకెళ్తే మనకి రైట్ సైడ్ గేట్ 2 వస్తది. నెక్స్ట్ ఇదొచ్చేసి టవర్ 3 సివి రామన్ బిల్డింగు. నేను నేను చెప్పా గదా! క్యాంపస్‌లో 2 పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఐటీసీ 6 అదే టవర్ 6, టవర్ 7 ఇది గూడా సేమ్ అట్లనే ఉంటది. ఇక్కడ గూడా కాఫెటేరియా ఉంటది. సూపర్‌గుంటది. అంటే దానంత ఉండదు. బట్ బావుంటది. ఇక్కడ గూడా 2 పోర్షన్స్ ఉంటాయి. పైన, కింద. సో, 2 కాఫెటేరియా బిల్డింగ్స్ ఉంటాయి. సో, ఇక్కడ చూడండి పక్కనంతా చెట్లుంటాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఇక్కడ చూడండి జూమ్ చేశాను. ఆనంద్ మహేంద్ర నాటిన చెట్టుంది. అక్కడ బోర్డ్ గూడా పెట్టారు చూడండి. అది నాకు మంచిగా అనిపించింది. మేమున్నప్పుడే వచ్చారాయన. మేమున్నప్పుడే వచ్చి నాటారు. అలా కొంచెం ముందుకెళ్తే గేట్ 3 వస్తది. అక్కడ నుండి వ్యూ సూపర్ ఉంటది చూడండి. అవతల పక్క అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవతల పక్క మన ఇదుంటది. అలా బయటికెళ్ళిపోవచ్చు. కొంచెం ముందుకెళ్ళి రైట్ ఎళ్తే బయటికెళ్ళిపోవచ్చు. సో, దాంతో పాటు మన టీసీఎస్ గూడా ఉంటది. మన అపోజిట్‌లోనే టీసీఎస్ ఉంటది. సో, అక్కడి నుండి బయటకొచ్చి చూస్తే అంటే టీ టైమ్ షాప్ ఉంటదక్కడ. అక్కడ నుండి వ్యూ చూస్తే ఇలా మంచిగా బాగా కనిపిస్తది. అంటే ఐపీఎల్ కప్పులాగా ఉంటది. సారీ అండి. మీకొక విషయం చెప్పడం మర్చిపోయా. అదేంటంటే కంగ్రాచ్యులేషన్స్ అండి. ఎందుకంటే మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే నాకు తెలిసి మీకు టెక్ మహీంద్రాలో ఏ ఆఫర్ లెటర్ అయినా ఇంటర్న్‌షిప్ జాబ్ ఆఫర్ అన్నా, ఇంటర్న్‌షిప్ అన్నా వచ్చుంటది. సో, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దట్. మీరు దగ్గరలో వస్తారనుకుంటే ఇక్కడికి అంటే మన టెక్‌ఎం బెంగుళూరుకి వస్తున్నారనుకుంటే నాకు కొంచెం కమెంట్ చేయండి. మీకు ఇక్కడ ఏదైనా పీజీస్ కావాలన్నా ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. దగ్గరలో మనకి చాలా పీజీస్ ఉంటాయండి. 1 షేరింగ్, 2 షేరింగ్, 3 షేరింగు. చీప్ అండ్ బెస్ట్‌లో దొరుకుతాయి. ఎందుకంటే మన ఎలక్ట్రానిక్ సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటది. రాదర్ దాన్ పోలిస్తే మార్టల్లి, వైట్‌ఫీల్డ్ ఆ ఏరియాలతో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ. అంతే అండి. వీడియో నచ్చింటే లైక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగు ఫర్ మోర్ వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.